అది ఇంకేం కాదు, మున్నార్ చియపర వాటర్ ఫాల్స్కి వచ్చేసాను. ఎలిఫెంట్స్ వలరా వాటర్ ఫాల్కి వచ్చేసాం. ట్రిపుల్ వాటర్ ఫాల్ ఇది. మున్నార్కి మెయిన్ జంక్షన్ కి పక్కనే ఉన్నాం. అట్టుకుడి వాటర్ ఫాల్ ఇదే. రీచ్ అయిపోయాం ఫోటో పాయింట్ కి. క్లౌడ్ బెడ్ ఫామ్ అయింది. ఊరినెల్లి ఇది కొలుక్కుమలై పీక్ వెళ్ళడానికి ఇదే ఈ ఊరే వస్తారు. Hey guys, good morning everyone. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టు మనం మర్మలా వాటర్ ఫాల్స్ కి వెళ్ళాం. సో ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తుంది కేరళలోనే వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్లేసెస్. అది ఇంకేం కాదు, మున్నార్. సో మనం ఇవాళ మున్నార్ లో ఉన్న వాటర్ ఫాల్స్, అక్కడ ఉన్న టీ ప్లాంటేషన్స్, కుదిరితే 2 లేక్స్, డ్యామ్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో యాక్చువల్ గా నేను ఇప్పుడు మున్నార్ కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో కడిమెలి అని ఉంటుంది, అక్కడ ఉన్నాను. అక్కడ నుంచి ఇటు కోచి రూట్ లో 2 రోడ్డు పక్కనే వలారా ఒకటి, చియాపర అని 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో ఆ 2 వాటర్ ఫాల్స్ చూపిద్దామని ఇటు వచ్చాను. అవి చూసుకుని మనం మున్నార్ వెళ్ళిపోతాం. సో గాయస్, నేను చియాపర వాటర్ ఫాల్స్ కి వచ్చేసాను. ఇది రోడ్డు పక్కనే ఉంటుంది. జనాలందరితో సందడిగా ఉంది ఇక్కడ. వాటర్ ఫాల్ చూడడానికి చాలా మంది ఆగుతున్నారు. ఇది యాక్చువల్ గా ప్రైవేట్ ప్రాపర్టీ, రోడ్డు పక్కనే ఉంది. సో అక్కడ వాటర్ లో దిగడానికి కూడా లేదు. రోడ్డు పక్కన కంచి వేసి ఉంటుంది. ఇంకా వర్షం ఎక్కువ పడితే వాటర్ ఫాల్ ఇంకా ఫోర్స్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది. కోచి సైడ్ నుంచి మున్నార్ వస్తే మాత్రం ఇది మంచి స్టాప్. ఇది చియాపర వాటర్ ఫాల్. దీని తర్వాత వెంటనే వలారా వాటర్ ఫాల్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మామూలు సందడిగా లేదు ఇక్కడ. గైస్, మనం వలారా వాటర్ ఫాల్కి వచ్చేసాం. రోడ్డు పక్కనే ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడాను. మున్నార్ టు కొచ్చి వెళ్లే రూట్ లో ఈ 2 వాటర్ ఫాల్ చాలా బాగుంటాయి. సో ఈ రూట్ లో మున్నార్ వచ్చినా సరే ఈ రూట్ లో వెళ్తున్న ఈ 2 వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రం ఆగడం మర్చిపోద్దు. గైస్, ఇక్కడ అడిమలి దగ్గరలో ఫార్మ్యాడ్ రెస్టారెంట్ అని ఉంది. రెస్టారెంట్ అంబియన్స్ అది బాగుందని చెప్పి వచ్చాను. పరోటాను కేరళ చికెన్ కర్రీ తిన్నాను ఫస్ట్. సో తర్వాత చికెన్ బిర్యానీ చెప్పాను. బిర్యానీ మనకులాగా లేదు, మామూలుగా వైట్ రైస్ కర్రీ ఇచ్చినట్టు ఇచ్చారు, బట్ బాగుంది. ఓకే, సో గాయస్, మనం ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వచ్చేసాం. ట్రిపుల్ వాటర్ ఫాల్ ఇది. సో ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట. సో ఇక్కడ వాటర్ ఫాల్ తో పాటు హైలైట్ థింగ్ ఏంటంటే జిప్ లైన్ కూడా ఉంటుంది. వాటర్ ఫాల్ మీద నుంచి వెళ్తున్నట్టు బాగుంటుంది. వాటర్ ఎక్కువ ఉంటే లేదు తెలియదు, చూడాలి మరి. ఓకే, ఎంట్రీ టికెట్ 25 రూపీస్ తీసుకున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎండ దొబ్బేస్తుంది, కానీ ప్లేస్ అయితే బాగుంది. ఒకవేళ చల్లగా ఉండుంటే అంబియన్స్కి బాగుండేది. ఇవన్నీ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతున్నప్పుడు పైన జిప్ లైన్ వెళ్తున్నాయి కదా. సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఇక్కడ జిప్ లైన్ చేసినా సరే వర్త్లా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు వాటర్ లేవు, సో ప్రజెంట్ నేను చేద్దాం అనుకోవట్లేదు. వర్షాలు బాగా పడితే ఇదిగో ఇలా ఉంటుంది. ఓకే, కొంచెం ఎదరికొస్తే ప్లేస్ బాగుంది. ఇక్కడ చెట్ల మధ్యలో కట్టారు, చల్లగా ఉంది కొంచెం. అసలు మజా ఎక్కడ ఉంది, చిన్నగా పడుతుంది వాటర్ ఫాల్. పైనుంచి వచ్చాం మనం.
వాటర్ లో దిగాలన్నా కూడా బానే ఉంది. ఇక్కడ ఫ్యామిలీతో పిల్లలతో అందరు దిగేస్తున్నారు. బానే ఉంది ప్లేస్. మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతాం. గాయస్ మనం మున్నార్కి మెయిన్ జంక్షన్ కి పక్కనే ఉన్నాం. ఆ రిపుల్ వాటర్ ఫాల్ నుంచి ప్రజెంట్ అట్టికడి వాటర్ ఫాల్ అని అక్కడికి వచ్చాను. వస్తుండే ఇక్కడ మున్నార్ టచ్ చేయాల్సి వస్తుంది. సో అది మున్నార్ జంక్షన్. ఈ ఏరియా మొత్తం టీ ప్లాంటేషన్స్, ఘాట్ రోడ్ అదంతా బాగుంది. సో ఒకసారి డ్రోన్ వేసి చూద్దాం ఎలా ఉందో. గైస్ మనం మున్నార్ మెయిన్ స్టేషన్ కి ఆ మెయిన్ ప్లేస్ నుంచి పక్కనే ఒక 2 to 3 కిలోమీటర్స్ రేంజ్ లో అట్టుకోడి వాటర్ ఫాల్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్ అది. సో అదిగో అది ఇక్కడ నుంచి ఏం కనిపిస్తుందో తెలియదు కానీ మనకి ఈగల్ అయి ఉంది కదా, సో దాంతో చూద్దాం. అట్టుకోడి వాటర్ ఫాల్ ఇదే. మంచి వ్యూ, అదంతా బాగుంది. వాటర్ కూడా బాగా వస్తున్నాయి. మున్నార్ నుంచి పక్కనే ఒక 3-4 కిలోమీటర్స్ లోనే ఉంటుంది. వర్షాలు బాగా పడితే ఇలా ఉంటుంది. మనం రీచ్ అయిపోయాం ఫోటో పాయింట్ కి. ఇక్కడ 2 హెయిర్ పిన్ పెండ్లు లాగా ఉన్నాయి. సో పక్కన కూడా టీ ప్లాంటేషన్స్ అవి చాలా ఆర్గనైజ్ గా పెట్టినట్టు ఉన్నాయి అవి. సో అందుకని పాయింట్ అంతా హైలైట్ అయినట్టుంది. చాలా బాగుంది కూడాను. ఇది లాంగ్ వీకెండ్ అవడంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్లు, జనాలు అందరూ ఇక్కడే ఉన్నారు. అసలు ఆగస్ట్ 15కి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, జనం అందరూ ఇక్కడే ఉన్నారు అసలు హిల్ స్టేషన్ లో. సో మున్నార్కి వచ్చినప్పుడు ఈ ఫోటో పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన బకెట్ లిస్ట్ లో. ఎందుకంటే బాగుంది. ఇందాకడే ఒక 2 hours క్రితం బాగా సూర్యుడు ఉన్నప్పుడు కూడాను సాయంత్రం 4 ఆ టైం నుంచే పిచ్చ చలి వచ్చేసింది. అదే ఇక్కడ స్పెషాలిటీ ఇలా హిల్ స్టేషన్స్ లో. అదే చాలా బాగుంటుంది. హలో గాయస్, గుడ్ మార్నింగ్. మున్నార్లో సెకండ్ డే ఇది మనకి. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ నేను ఫోటో పాయింట్ దగ్గర అసలు సన్ రైజ్ ఎలా ఉంటుందో షూట్ చేద్దామని వస్తే ఇక్కడ క్లౌడ్ బెడ్ ఫామ్ అయింది. సో ఎంత బాగుందో అసలు. దూరం నుంచి వస్తూ ఉంటే ఈ ట్రీ ప్లాంటేషన్ మీద క్లౌడ్ బెడ్ మధ్యలో చెట్లు కనపడుతూ వెనకాల సన్ రైజ్ అవుతూ సూపర్ ఉంది విజువల్. ఒకసారి మీరు చూసేయండి.
గాయస్ మనం ఇప్పుడు మట్టిపెట్టి డ్యామ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ సో బోటింగ్ సంబంధించి రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ ప్యాడల్ బోట్స్, కయాకింగ్, అటుపక్క డ్యామ్ దగ్గర నుంచి అటుపక్క వెళ్తే డ్యామ్ దాటి స్పీడ్ బోట్ అయితే అటుపక్క ఉంది. సో ఫస్ట్ వీటిని చూద్దాం అని చెప్పి వచ్చాను. జెట్ స్కీ కూడా ఉంది, మరి చూడాలి. సో అది డ్యామ్ కి ముందే ఉంది కదా, ఒక ప్యాడలింగ్ బోటు, జెట్ స్కీ ఉంది, కానీ అవేమి అవైలబుల్ గా లేవు, ఆర్గనైజ్ చేయట్లేదు. సో డ్యామ్ దాటి ఇంకోటి దానికి వచ్చాను ఎదురుగా. ఇక్కడ స్పీడ్ బోట్ ఉంది. సో స్పీడ్ బోట్ ఎక్కుదాము. లాస్ట్ టైం ఊటీలో అలాగే మిస్ అయ్యానని చెప్పి ఇటు వచ్చాను అనమాట. ఇదంతా బాగా ఆర్గనైజ్డ్గా బాగుంది. గాయస్ మనం స్పీడ్ బోట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ స్పీడ్ బోట్తో పాటు ఒక పెద్ద 20% తీసుకెళ్లే బోట్ కూడా ఉంది. అలిపి షికారా కైండ్లో కూడా బోట్స్ ఉన్నాయి. ఓకే, నీళ్ళ మీద భలే ఊగుతుంది ఇది. ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ చాలా దగ్గరగా చూసాం. గడ్డి తింటా ఉంటాయి. స్పీడ్ బోట్ మంచి మజా వచ్చింది. వాడు ఇంకా టర్న్స్ అవి చేయొచ్చు, కాకపోతే ఎలిఫెంట్స్ ని చూసాం కదా, అది బాగుంది. పిల్లలకి వాళ్ళకి ఫ్యామిలీస్తో వస్తే చాలా యాక్టివిటీస్ ఉంది. మంచి ఫన్ పార్క్ లా ఉంది ఇదంతా. మున్నార్ నుంచి నిన్న మార్నింగ్ మనం అసలు అడిమల్లి దగ్గర నుంచి వచ్చాం కదా, ఆ రూట్ కాకుండా ఈ టూరిస్ట్ స్పాట్స్ ఎక్కువ ఉన్నవి 2 రోడ్స్ ఉంటాయి డివైడ్ అయ్యేవి. ఒకటేమో ఇందాక మనం వెళ్ళింది ఫోటో పాయింట్, ఒట్టిపెట్టం డ్యామ్ కి గానీ, దాని తర్వాత టాప్ స్టేషన్ కుందలా డ్యామ్, అది ఆ రోడ్డు. అది కాకుండా ఇంకొకటి ఇటు తమిళనాడుకి వెళ్ళేది సూర్యనెల్లి గానీ, ఇటు తమిళనాడు మధురై సైడ్కి వెళ్ళేదాన్ని గానీ, ఆ రూట్ ఇది ఇంకొక రోడ్డు. ఆ రూట్ లోకి వచ్చేసాను. ఇక్కడ కూడా అదే రూట్ లాగాను, ఈవెన్ ఇంకా బెటర్ నన్ను అడిగితే. అంత బాగున్నాయి టీ ప్లాంటేషన్స్ అవి రోడ్డు పక్కన.
మధ్యలో కొండ అడ్డుంది, అటు మున్నార్ సైడ్ కి ఇటు సూర్యనెల్ సైడ్ కి. సో అటుపక్క ఫుల్ ఎండను, కొండ దాటి ఇటు పక్క వచ్చావో లేదో మొత్తం ఇదంతా ఫాగ్ పట్టేసి ఉంది. జస్ట్ హాఫ్ మినిట్ కూడా పట్టలేదు వెదర్ లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ చూడటం. ప్లేస్ ఇదంతా కూడా మున్నార్ వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా బాగా వస్తూ ఉంటారు. సూర్యనెల్లి ఇది కొలుక్కుమలై పీక్ వెళ్ళడానికి ఇదే ఈ ఊరే వస్తారు. సో ఇక్కడ నుంచే జీప్ సఫారీ ఉంటుంది కొలుక్కుమలైకి. మన లాస్ట్ వీడియో ఉంది, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అది యాక్చువల్గా సన్ రైజ్కి వెళ్తూ ఉంటారు ఎర్లీ మార్నింగ్. అంటే అత్యంత ఎత్తులో టీ ప్లాంటేషన్ జరుగుతుంది కూడా అక్కడే, కొలుక్కుమల దగ్గర, ప్రపంచంలోనే మళ్ళీ. సో అందుకని చెప్పి మన మున్నార్ సిరీస్లోనే కంటిన్యూ చేస్తూ నేను మున్నార్లో అదంతా విపరీతంగా క్రౌడెడ్గా అలా ఉంది కదా. సో ఈ సూర్యనెల్లి ఏంటంటే అలాంటి మున్నార్ ఫీల్ తీసుకొస్తుంది, కానీ అంత క్రౌడెడ్గా అలా ఉండదు, జనం ఎక్కువ మంది ఉండరు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ వెదర్ కూడా సూపర్ ఉంది అసలు. ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అవుతుంది, ఎంత బాగుందో చూడండి వెదర్. సో ప్రజెంట్ నేను సూర్యనెల్లి స్కూల్కి వచ్చాను. ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే చుట్టూరు టీ ప్లాంటేషన్సే ఉంటాయి, మధ్యలో స్కూల్ ఉంటుంది, చాలా బాగుంది. సో ఒకసారి చూసి వెళ్దాము అని చెప్పి ఇక్కడ ఆగాను అనమాట. మంచి చల్ల బ్రీజ్, గాలి వస్తుంది. భలే ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత బ్రేక్ అనుకుంటా. అటు కనిపిస్తుంది కదా కొండలు, అవే కొలుక్కుమలై పీక్స్, అవన్నీ హిల్స్ అనమాట. అక్కడంతా ఫుల్ గా మేఘాలతో నిండిపోయి ఉంది. ఇక్కడ కొంచెం మనం డౌన్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ అంత పోగలేదు. కానీ గైస్ ఇక్కడ పక్కనే సూర్యనెల్లి స్కూల్ కి పక్కనే ఒక చిన్న మ్యాన్ మేడ్ లేక్ ఉంటుంది, బ్రిటిష్ ఎరాలోనే ఫామ్ చేసిందట ఇది. సో ఇక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ ఇదంతా. సో ఇక్కడ కయాకింగ్ చేయడానికి లేదా జిప్ లైన్ కూడా ఉంటుంది. ఇటు మధ్యాహ్నం కూడా మొత్తం మబ్బులతో నిండిపోయింది, ఎంత చల్లగాలి వస్తుందంటే బాగుంది. వెళ్ళి కయాకింగ్ చేద్దాం కొంచెంసేపు. ఇలాంటి వెదర్లో అలా చల్లగా ఒక హాఫ్ అన్ అవర్ అందులో బోట్ వేసుకుని తిరిగితే బాగుంటుంది. సో నన్ను అడిగితే ఇంత క్రౌడెడ్గా ఉన్న ఆ మున్నార్ కన్నా పక్కనే ఉన్న సూర్యనెల్లి వర్త్. ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. సో మున్నార్ వచ్చినప్పుడు ఇక్కడికి సూర్యనెల్లికి కూడా రావడం కూడా చాలా వర్త్ అనిపిస్తుంది. మన ఎక్విప్మెంట్ తెచ్చేస్తున్నారు. భలే ఉంది ఈ కయాకింగ్. చిన్న లేకు ఇవన్నీ కాదు కానీ వెదర్ సూపర్ ఉంది. ఏం వెదరు, ఏం లొకేషను, సూపర్ ఉంది అసలు. కొంతసేపు ఇక్కడ రెస్ట్ తీసుకోవాలండి. చుట్టూ మధ్యలో ఉన్నాను, లేక్ మధ్యలో. పైన జిప్ లైన్ వెళ్తుంది. ఇంకొకరు వస్తున్నారు జిప్ లైన్లో. Andhra Sai Silks Kalamandir Limited. Kalamandir shop. Cloth shop. You are from? I am from Pollachi, but we are giving stocks to Kalamandir Limited. All members are Pollachi. ఓకే. సో వీళ్ళంతా పొలాచి నుంచి వచ్చారట, చిల్ అవుతున్నారు వీళ్ళంతా మందా పడ్డ. వెదర్ ఈస్ సో గుడ్ నా. ఓకే అయిపోయింది మన కయాకింగ్.
మన స్టంట్లు కూడా జరిగినాయి. వెనకాల పడుకున్నాను కదా, సో వెనకాల సైడు బోట్కి హోల్ ఉంది. సో ఎలా పడుకున్నాను కదా, వెనకాల నుంచి నీళ్ళు వెళ్ళిపోయినాయి స్లోగా. అప్పుడు నాకు తెలుస్తుంది ఊగడం, పైకి నీళ్ళు వచ్చేయడం లోపలికి. సో చివరికి వచ్చేసి దాన్ని బయటికి లాగి నేనే, ఎవరు లేరు ఇక్కడ, వాళ్ళు అక్కడ జిప్ లైన్ దగ్గర బిజీగా ఉన్నారు. సో నేనే వాటర్ డంప్ చేసి కింద మళ్ళీ వెళ్ళా. సో మన మున్నార్ సిరీస్ని ఎంజాయ్ అవుతున్నాను ఇక్కడతో. ఇక్కడ నుంచి కొలుక్కుమలై కూడా పీక్ పాయింట్ బాగుంటుంది. సో వస్తే అది కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.